హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అన్నీ కూడా కొంచెం సింపుల్గా వేసినటువంటి డిజైన్స్ అండి. కట్ వర్క్ డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. వాటన్నిటిని చూసే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మన ఛానల్ మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. లైక్స్ మాత్రం అస్సలు ఉండట్లేదు. ప్లీజ్ తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరిని లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఇలా థమ్స్ అప్ సింబల్ అంటే ఇలాగా హ్యాండ్తో సింబల్ ఉంటుంది కదా కుడివైపున, అది మీరు క్లిక్ చేస్తే కనుక లైక్ అన్నది పడుతుంది అనమాట. సో ఫస్ట్ డిజైన్ చూసే ముందు శారీ చూద్దాము. ఫస్ట్ డిజైన్కి వచ్చిన శారీ వచ్చేసి ఇలా లైట్ లావెండర్ కలర్ అండి. దానికి ఇలా బాటిల్ గ్రీన్ బార్డర్ వచ్చేసేసింది. మొత్తం ఈ విధంగా టిష్యూ టైప్ వచ్చేసిందండి. శారీ మొత్తం సిల్వర్ కూడా యాడ్ అయిందనమాట. సిల్వర్ టిష్యూ లాగా ఉంది. మొత్తం గోల్డ్, సిల్వర్, లైట్ లావెండర్ చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఈ శారీలో. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్గా వచ్చేసింది. గ్రీన్, లైట్ గ్రీన్కి ఇలా టిష్యూ టైప్లోనే వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసి. శారీలోదే వాళ్ళు విడిగా కాటన్ సిల్క్ తీసుకోలేదన్నమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ మీద వర్క్ అయితే చేయించుకున్నారు. చూడండి, ఇలా కట్ వర్క్ డిజైన్ అనమాట. నేను లైట్ లావెండర్ కలరు, అలాగే బాటిల్ గ్రీను, ఇంకా సిల్వరు, జరీ, గోల్డ్ జరీ, టోటల్గా 4 కలర్స్ అయితే తీసుకున్నానండి. అసలు ఇది వీళ్ళు కనుక ఇలా బాటిల్ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పీస్ తీసుకుంటే వర్క్ చాలా హైలైట్గా కనిపించేది. కానీ వీళ్ళు ఏంటంటే ఇలా టిష్యూ టైప్ బ్లౌజ్లో వచ్చిన శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీద చేయించుకున్నారు. చూడండి, కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది అనమాట. ఫినిషింగ్ ఈ లైనే మనకి ఒక 3 టైమ్స్ వేస్తుంది అనమాట. అవుట్ లైన్ ఎంబోజ్ అవుతూ అసలు మొత్తం ముడికుట్టే వచ్చింది అనమాట. డిజైన్లో స్పెషాలిటీ అదేనమాట. చాలా బాగుంటుంది. హ్యాండ్స్ కొంచెం సింపుల్గానే వేయించేసుకున్నారు. హ్యాండ్స్ ఏంటంటే ఇలాగా సింపుల్గా ఒక లైన్ వచ్చేసింది. దాని మీద నేను బుటీస్ అయితే ఇచ్చాను అనమాట. బ్యాక్ నెక్ ఏ విధంగా ఇచ్చానో అవే బుటీస్ ఇలా బార్డర్ మీద వేసేయమన్నారు అనమాట. ఇలా ప్లెయిన్ బార్డర్ మీద వద్దు వాళ్ళకి ఏంటంటే ఇలా హాఫ్ ఇక్కడ నుంచి వేయించుకుంటా ఉన్నారు. అలాగే వేయమన్నారు, ఇంకా అలా వేసానండి. కట్ వర్క్ డిజైను. అసలు ఈ డిజైను ప్లెయిన్ క్లాత్ మీద వేస్తే చాలా బాగా కనిపిస్తుంది. మరి ఇంక వీళ్ళు టిష్యూ టైపు ఈ బ్లౌజ్ మీద వేయించుకున్నారు. ఫ్రంట్ నెక్ ఇలాగా ప్రిన్సెస్ కట్ అంటాం కదా, అందుకే ఇలా స్ట్రైట్గా వేసాను. చాలా బాగుందండి కలర్ కాంబినేషను. మెయిన్ ఏంటంటే డిజైన్ అంతా ముడికుట్టు వచ్చి ఎంబోజ్ అయితే చాలా బాగుందనమాట. కట్ వర్క్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఇది. సెకండ్ డిజైన్ చూద్దాము. నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామండి. నేను ఏంటంటే మిషన్ ఆన్ చేశాను, అంటే ఒక వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. కట్ వర్క్ డిజైన్ అర్జెంట్గా ఇవ్వాల్సి వచ్చి ఇంకా మిషన్ రన్ అవుతూ ఉంటుందిలే అని చెప్పేసి నేను ఆన్ చేసి మళ్ళీ మీకు ఇప్పుడు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ ఇలాగా ఎలిఫెంట్స్ వస్తాయండి. మొత్తం ఎలిఫెంట్ డిజైన్ అనమాట. లకల్లాగా వచ్చింది నెక్ అంతా. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ వస్తాయి. శారీ అంతా ఎలిఫెంట్స్ వచ్చాయండి. మీనాకారి డిజైన్ అంటాం కదా, ఇలా మీనాకారి డిజైన్ మొత్తం ఎలిఫెంట్స్ వచ్చాయి. అందుకని ఇలా కస్టమర్ ఎలిఫెంట్ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు. ఇలా ఫ్లవర్స్, ట్రీస్, ఇంకా ఎలిఫెంట్స్. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వచ్చాయి అనమాట ఈ శారీలో. సిల్వర్ జరీ ఉంది, అలాగే పింక్ కలరు. నేనైతే 4 కలర్స్ తీసుకున్నాను. మెయిన్ గ్రీన్ తీసుకున్నాను అనమాట. గ్రీను, ఇంకా సిల్వర్ కలరు, అలాగే పింక్. పింక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. పింక్ అలాగే ఇంకా గ్రీన్ అనమాట. టోటల్గా 3 కలర్స్ యూజ్ చేసుకుంటున్నాను. బ్యాక్ అంతా కూడా చక్కగా ఇలా బుటీస్ అయితే ఇచ్చాను. చాలా బాగుంది ఫినిషింగ్ అయితే. డిజైను మనకేంటంటే ఇది తక్కువ కాస్ట్లో హెవీగా కనిపించే డిజైన్ చెప్పొచ్చు. ఫ్రంట్ నెక్ ఇలాగా క్రాస్లో వేసాను అనమాట. సింపుల్గా ఉన్నా కూడా లుక్ అయితే మనకి హెవీగా కనిపిస్తాయండి ఈ డిజైన్స్. చూడండి, హ్యాండ్స్కి ఈ విధంగా వేసాను. బార్డర్ మీద ఇలాగ ఒక ఎలిఫెంట్ వస్తుంది. చుట్టూతో ఒక ఇలా లైన్ లతల్లో తీగల్లాగా వచ్చి ఇంకా బుట్టీస్ అయితే ఇస్తాయి అనమాట. అయితే 2 హ్యాండ్స్ ఇలా ఎలిఫెంట్స్ ఆపోజిట్గా వేసాను అనమాట. ఆపోజిట్ సైడ్కి వచ్చేలాగా వేసాను ఎలిఫెంట్స్. అదైతే చూసుకోవాలండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ అయిపోయాక మనకి బాగా తెలుస్తుంది అనమాట. మనకి ఏంటంటే హ్యాండ్ ఇక్కడ సెంటర్లో కుట్టి చేసుకున్నాక ముందు వైపు వస్తుంది మనకి. అలా పెట్టుకుంటే ఆపోజిట్ సైడ్స్లో లేదు, 2 ఒకలాగే వేసేస్తే మాత్రం ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ అలా ఉంటుంది అనమాట. స్టిచ్చింగ్ అయిపోయాక లుక్ అయితే మారిపోద్ది. అదొకటి గమనించుకోవాలి. సింగిల్ పీకాక్స్ కానీ లేకపోతే సింగిల్ ఎలిఫెంట్స్ కానీ అలా వచ్చినప్పుడు మాత్రం
మనం ఆపోజిట్ సైడ్స్లో వచ్చేటట్టుగా వేసుకోవాలన్నమాట. ఇది టిష్యూ టైప్ వచ్చేసింది, ఎందుకంటే కస్టమర్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి మొత్తం ఒక 6 to 7 ఇచ్చారు. అన్నీ ఇలాగ శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వేయాలని చెప్పారు. వాళ్ళకి ఏంటంటే కాటన్ సిల్క్ వద్దనుకున్నారంట. ఇంకా అన్నిటికీ ఇలాగ టిష్యూ టైప్ బ్లౌజ్ మీదే వర్క్ అయితే వేయించుకున్నారనమాట. నెక్స్ట్ డిజైన్ సింపుల్ పీకాక్ డిజైన్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే హ్యాండ్స్కి పీకాక్స్ వస్తాయి. ఈ డిజైన్ కూడా చాలాసార్లు నేను మీకు షేర్ చేశాను. శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఇక్కత్ మోడల్లో. దీంట్లో పీకాక్స్ వచ్చాయి, ఎక్కువగా పీకాక్స్ ఉన్నాయన్నమాట, పీకాక్ లాగా. అందుకే ఇంకా పీకాక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. శారీలో వచ్చింది. ఇది కొంచెం కనకాంబరం షేడ్ లాగా ఉంది. కనకాంబరము ఇంకా లైట్ గోల్డ్ అనమాట జరీ. చూడండి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి. ఇంకా నేను మార్నింగే 7కి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. వర్క్ 7కి స్టార్ట్ చేస్తే మనకి నైట్ 8 to 9తో ఒక 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. అంటే హెవీ డిజైన్ ఒకటేమో కొంచెం సింపుల్గా. అంటే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఇదొకటి. నేను ఫస్ట్ కట్వర్క్ డిజైన్ చూపించాను కదా, అది నేను ఇది 1 డేలో అంటే బుటీస్ సెట్ చేసుకోవడం వల్ల కొంచెం టైం అయితే పట్టిందండి. అదే బుటీస్ సెట్ చేసుకోకుండా జస్ట్ నెక్ లైన్ ఒకటి వేసేస్తే మనకి ఏంటంటే 3 బ్లౌజెస్ అయినా అయిపోతాయి 1 డేలో. అదే మనం మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే మిషను నైట్ 8 to 9 కల్లా మనకి 3 బ్లౌజెస్ అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చండి. ఈ బుటీస్ సెట్ చేసుకోవడం వల్లే నాకు కొంచెం టైం అన్నది తీసుకుంటుంది అనమాట. అందువల్ల నేను 2నే చేయగలిగాను. ప్లస్ స్టోన్స్ కూడా పెట్టమంటున్నారండి కస్టమర్. ఆ స్టోన్స్ పెట్టడం వల్ల కూడా టైం అయితే తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇలా హ్యాండ్స్కి ఒక పీకాక్ వచ్చేస్తుంది. ఇంకా కింద ఒక లైన్ అయితే వేస్తాను. ఇది కూడా స్టిచ్చింగ్ అయిపోయాక చాలా బాగా కనిపిస్తుంది. సింపుల్ అంటే త్వరగా అయిపోద్ది. లుక్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా పీకాక్ వస్తుంది, హ్యాండ్కి నిండుగా ఉంటుంది అనమాట. ఇది లైట్ కలర్ రావడం వల్ల కొంచెం అలా అనిపిస్తుంది కానీ డల్ కానీ డార్క్ కలర్స్ మీద వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇది కూడా చూస్తున్నారు కదా, 2 పీకాక్స్ సింగిల్గా వచ్చాయి కదా, నేను ఆపోజిట్ సైడ్స్లో అయితే వేసాను ఎదురుగా వచ్చేటట్టుగా. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఎదురుగా వచ్చేటట్టుగా వేస్తే మనకి స్టిచ్చింగ్ అయిపోయాక బాగా కనిపిస్తుంది అనమాట. హ్యాండ్కి ఫ్రంట్ నెక్ సింపుల్గా క్రాస్లో వేసానండి. ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ ఇలా వేసాను క్రాస్లో. కలర్ కాంబినేషన్ వల్ల కూడా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది కదా. స్టోన్స్ కూడా పెట్టేసాను అనమాట. ఇంకొక బ్లౌజ్కి ఏంటంటే కస్టమరు బ్లౌజ్ చూపిస్తా ఉండండి. ఇంకొక బ్లౌజ్కి ఏంటంటే కస్టమర్ ఇలా స్టోన్స్ అయితే పెట్టమన్నారండి. అంటే ప్లెయిన్ బ్లౌజ్ వాళ్ళు కుట్టించేస్తున్నారంట. కొంచెం స్టోన్ వర్క్ అయినా చేయమంటే నేను ఏంటంటే ఈ విధంగా 2 రకాల కుందన్స్ అయితే వాడి, ఒకటేమో రౌండ్ షేపు, ఒకటేమో ఇలా డ్రాప్ షేపు ఉంది కదా, ఇలా 2 రకాల కుందన్స్ అయితే నెక్ లైన్స్ పెట్టేసి అక్కడక్కడ స్టోన్స్ అయితే పెట్టాను అనమాట. వాళ్ళకి ఐడియా ఉండుంటే అసలు లేసెస్ ఉంటాయి కదా గోల్డ్ కలర్ లేస్తో, దాంతో చక్కగా డిజైన్ చేసినా చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళకి ఐడియా రాలేదంట, లేదంటే చక్కగా లేస్ వేయించుకునే వాళ్ళం అని చెప్తున్నారు. తర్వాత మీరు ఏమైనా చేస్తారా స్టోన్ వర్క్ ఏనా అంటే ఓకే నేను చేస్తానని చెప్పేసి ఇలా అయితే చేశానండి. చూడండి, హ్యాండ్స్కి ఈ విధంగా వేసాను. సేమ్ నెక్కి ఎలా వేసానో హ్యాండ్ కూడా అలా వేసాను. ఇది ఏంటంటే కొంచెం మనకి మెడ నొప్పి వస్తుంది అనమాట. అలా కూర్చొని బ్లౌజ్ అయిపోయిన బ్లౌజ్ మీరు కదా అంతా ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఎందుకంటే నార్మల్ హెమ్మింగ్ చేస్తాం కదా, మనకు అంత అనుకూలంగా ఉండదు. సరే ఇంకా అడిగారు కదా, నాకు అందులో స్టోన్ వర్క్ నేను స్టార్టింగ్లో ఎక్కువ చేసేదాన్ని, ఇలాగే స్టోన్ వర్క్ ఎక్కువగా మిషన్ నేను స్టార్ట్ చేయకముందు. అందువల్ల ఇంకా ఒప్పుకున్నాను అనమాట. ఇంకో బ్లౌజ్ కూడా ఇస్తాము, అది కూడా చేయండి అని చెప్పారు. అది ఇంకా ఇవ్వలేదు, స్టిచ్చింగ్ అయిపోయాక ఇస్తామన్నారు. అది స్టోన్ చైన్ ఉంటుంది కదా, దాన్ని పెట్టి నెక్ చుట్టూతా డిజైన్ అయితే చేయమన్నారు అనమాట. హ్యాండ్స్కి వచ్చేసిందండి, ఆ బ్లౌజ్కి చూపించారు. హ్యాండ్స్కి డిజైన్ ఉంది, ఇంకా హ్యాండ్స్కి తగ్గట్టుగా రిలేటెడ్గా నెక్కి అయితే వేయమన్నారు అనమాట. ఇంకా మిషన్ మీద వర్క్ కూడా చూపిస్తానుండండి. ఇదిగోండి కట్ వర్క్ డిజైను, ఇలా హ్యాండ్స్ పార్ట్ అయితే వేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను, అంటే శారీ ఎలా వచ్చింది, కలర్ కాంబినేషన్ ఏంటి అని. ఇంకా మార్నింగే స్టార్ట్ చేసేస్తున్నాను అండి వర్క్స్ అయితే. మార్నింగే ఇంకా చేస్తే కానీ వర్క్లు అవ్వట్లేదు అనమాట. లేకపోతే
ఇంకా మనం దెబ్బైపోతాము. కస్టమర్స్ ఏంటంటే మళ్ళీ ఇంకా వాటితో ఫోన్స్ చేయడం ఇంకా అవ్వలేదా ఏంటి అని అడగడం. అందుకనే ఇంకా నైట్ ఎక్కువ పెట్టుకోవట్లేదులేండి ఈ మధ్యన. నేను మార్నింగే స్టార్ట్ చేస్తాను వర్క్. 7 o'clock అలా స్టార్ట్ చేస్తే మనకి ఏంటంటే ఈ సింపుల్గా అయితే 3 అయితే చేసుకోవచ్చు. నేనైతే 2 చేస్తాను విత్ స్టోన్ వర్క్ విత్ బుటీస్ అంతా సెట్ చేస్తున్నాను కదా, అందువల్ల ఇంకా నాకు 2 అయితే అవుతున్నాయి. కానీ 3 చేయడానికి అయితే ట్రై చేయాలి ఇంక రేపటి నుంచి, ఎందుకంటే అవ్వట్లేదు. అన్ని పెళ్ళిళ్ళ బ్లౌజులు అందరూ అర్జెంట్లు అంటాం. ఒక్కొక్కరు అయితే పాపం 10 days కూడా అయింది ఇచ్చి. పాపం అలా వాళ్ళు ఫోన్స్ చేస్తారు, ఇంకా అవ్వట్లేదా, మేము ఇచ్చి చాలా రోజులు అయింది కదా అని. ఇంకా అందరికీ సమాధానాలు చెప్పుకోవడం కూడా పెద్ద టాస్కేనండి ఈ వర్క్. ఇలాంటి పెళ్ళిళ్ళ సీజన్స్లో మాత్రం మెయిన్ ఇంకా ఇలా ఉంటాయన్నమాట కష్టాలంటే ఒక రకంగా ఇవి కూడాను. ఇంకా సో ఈరోజు వేసినటువంటి డిజైన్స్ మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నా అండి. ఇవి ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.